కోసం మొదలైందిర అన్నాయి పాదయాత్ర. పన్నాల కడుపు నింపుతుంది తల్లి సీమ, ఈ నేల మనసులో ఎంత గొప్ప ప్రేమ, ఈ దేశ ప్రగతినే పెంచుతుంది చిటికెలోన. పన్నాల రుజువులో ఎంత మంది ఉన్నారు ఈ మన అందరం కూడా 3వ తారీఖు ఎన్నికల సందర్భంగా వినియోగించుకోవాలని, అలాగే వాళ్ళు ఓటు వేయడంతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులతో, మిత్రులతో, బంధువులతో అందరితో కూడా ఓటు వేయించాలా. ఓటంటే అందరం కూడా ఓటు వేయటమే కాదు, నిజాయితీగా ఓటు వేయడం అనేది చాలా ముఖ్యము. అంటే డబ్బులు కానీ, మద్యానికి కానీ, క్రీడలకు, క్రికెట్ కిట్లకు కానీ దేనికి కూడా నమ్మకుండా మనకి ఏదైతే మనస్ఫూర్తిగా మనం నమ్ముతామో, ఏ నాయకుడు అయితే మనకు మంచిగా ఉంటారో మనం భావిస్తామో అటువంటి వాళ్ళు మన ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎన్నికలు తప్పనిసరి కాబట్టి వాళ్ళు ఎన్నుకుని మంచి నాయకులు, మంచి సమాజం, మంచి దేశంగా మనం మారాలి. ఈ ఓటు విషయంలో కూడా మనందరం కూడా మనం చాలా ఆలోచనతో ప్రవర్తించి ఈ ఎన్నికలను విజయవంతం చేసుకోవాలా. ఈరోజు మాకు ఇంత మంచి సహకారం అందించినందుకు ఆకాశ ప్రెసిడెంట్ అందరికీ గ్రూప్స్ నుంచి ఐక్యత నుంచి వచ్చారు. అలాగే మన డాన్స్ అసోసియేషన్ నుంచి మోడల్ యూనియన్ ప్రెసిడెంట్ గారు వచ్చారు. అలాగే నెక్స్ట్ మన బీఈడీ కాలేజ్ ప్రిన్సిపాల్స్, స్టూడెంట్స్, ఇక్కడికి మాకు సహకారం చేసిన పిహెచ్డి పాల్గొండ గారు, అలాగే మన చీఫ్ ఇన్ఛార్జెస్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మాకు కోఆపరేట్ సహకారం చేసి ఆటగాళ్ళు భారీగా విజయవంతంగా చేసినందుకు అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ మెసేజ్ని, ఈ ఓటు అనేది నిజాయితీగా ఓటు వేయడం అనే 2 అంశాలను కూడా ప్రతి ఒక్కరిని కూడా ప్రతి వారిని తెలియజేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. సర్వైలెన్స్ టీమ్ అని ఉంది, ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉన్నాయి, అదర్ షాడో అబ్జర్వర్స్ ఉన్నారు. షాడో అబ్జర్వర్స్ కూడా మీకు కూడా తిరుగుతారు. వాళ్ళు రికార్డ్ చేసిందంతా కూడా మాకు సీడీ రూపంగా మాకు ఇస్తారండి. ఆ సీడీ మీరు ఏం చేస్తారంటే మా వీడియో వ్యూవింగ్ టీం వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. మాకు సీడీ ఇచ్చే లోపల క్యూ షీట్ అనేది ఒకటి మెన్షన్ చేస్తామండి. ఆ క్యూ షీట్ కూడా వాళ్ళు రాస్తారు. ఎవరు క్యాండిడేట్ ఎక్కడ తీశారు, ఏ టైంలో తీశారు, ర్యాలీ ఎక్కడి నుంచి అయింది, మీటింగ్ ఏమైంది, మీటింగ్లో ఏమున్నారు, ఎవరు మీరు బ్యానర్స్ దగ్గర నుంచి, కండవాలు వేసుకున్న దగ్గర నుంచి, టోపీలు పెట్టుకున్న దగ్గర నుంచి ఏవేడు పెట్టారా అన్నీ, చివరికి మీరు భోజనాలు పెట్టినా ఏది ఇచ్చినా ఒక్క వాటర్ ప్యాకెట్, మజ్జిగ ప్యాకెట్ తప్ప మిగతా అన్నీ కూడా ఈ వీడియో టీం, సర్వైలెన్స్ టీం వాళ్ళు రికార్డు చేస్తారండి. మోటార్ సైకిల్ వాడారు, ఏమేమి వ్యాన్లు వాడారు అవన్నీ కూడా కౌంట్ చేస్తారండి. కౌంట్ చేసిన తర్వాత ఉంటామండి అక్కడ ఎన్ని వెహికల్స్ ఉన్నాయో అన్ని వెహికల్స్కి డే రండి మేము కౌంట్ చేస్తామండి. కారణం ఏంటంటే మీరు అద్దెకు తెచ్చిన బండి గంటకి అరగంటకనే తయారు. మీరు ఒకవేళ ఇచ్చినా సరే అది మేము ఒక రోజు కింద వేస్తాం. మీ అక్కడ ఏంటంటే మీకు ఆల్రెడీ రేట్ చార్ట్ ఇచ్చాము చూడండి. రేట్ చార్ట్లో వెహికల్ అంటే ఏ రకాలైనటువంటి వెహికల్ వాడారో ఆ వెహికల్ కాస్ట్కి సంబంధించినటువంటి రెంటు ప్లస్ బేటా కూడా వేశారు. మేము ఏం చేస్తామంటే 2 కలిపి వేస్తామండి. తర్వాత మీరు ఏ విధమైనటువంటి భోజనాలు అరేంజ్ చేశారో దానికి కూడా రేట్లు ఇచ్చారు. అందులో
కలెక్టర్ గారు అదేంటే అసోసియేషన్స్ అన్ని సబ్మిట్ చేసిన దాని ప్రకారమే ఆ రేట్ చార్ట్ తయారు చేయడం అయిందండి. ఆ రేట్ చార్ట్ ప్రకారం మేము చేస్తాం. తర్వాత ఇంకో విషయం ఏంటంటే మీకు నోటీస్ ఇస్తామండి. ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత ఆ నోటీస్ ప్రాప్తికి మీరు మాకు క్యాష్ బుక్లు పట్టుకుని ఇక్కడికి రావాలండి. ఆ టైంలో వచ్చి మీరు చూపించాలి మా దగ్గర. తర్వాత మేము రాసేది కూడా మీరు చూసుకోవాలనుకుంటే చూసుకోవచ్చు. మాకు ఎందుకంటే మేము సీడీ చూస్తాం కాబట్టి మాకు క్యూ షీటు ప్లస్ సీడీ ఎవిడెన్స్ ఉంటుంది కాబట్టి మాకున్న ఎవిడెన్స్ ప్రకారం మేము డీవియేషన్ అవ్వడానికి మాకు పర్మిషన్ లేదు. అందుచేత మేము యాజ్ టీజ్గా ఎంత రాదో అంత మేము రాస్తామండి. చెప్పండి. ఆర్టిస్టులు ఇస్తారండి. అవన్నీ కూడా అకౌంట్లో తీసుకురావాలి ఏమండి? అవన్నీ కూడా క్యాండిడేట్ అకౌంట్ కోసం అది క్యాండిడేట్ అకౌంట్లోకి వచ్చేస్తుందండి ముందు. అంటే పార్టీ వచ్చేటప్పుడు పార్టీ అమౌంట్ అంతా మీరు సపోజ్ 10 లేకపోతే 100 హ్యాడ్స్ ఇచ్చారనుకోండి, హ్యాడ్స్ అని రాస్తారండి. అందులో చూడండి 7 కోణంలో కంటెస్టింగ్ క్యాండిడేట్ రాజకీయ నాయకులు లేకపోతే సంస్థలు ఇచ్చారంటే సంస్థల దగ్గర రాస్తారు. అమౌంట్ అయితే ఆ సంస్థ అప్రాక్సిమేట్ ఒక క్యాప్ 15 రూపీస్ అనుకోండి, 15 రూపాయలు 100 క్యాప్లు. అది ఎవరు ఇచ్చారో మీరు అందులో క్లియర్గా రాస్తారు చూడండి. దాన్ని బట్టి మీరు పార్టీ ఫండ్ ఇచ్చినప్పుడు దాన్ని కూడా మీరు తీసుకురావాలి. అంటే వాళ్ళు దేనికి ఇచ్చారనేది మాకు వచ్చిందా లేదా పార్టీ ఫండ్ వస్తుంది అది అందరికీ తెలిసిందే. ఏదో రూపాయలు ఇస్తారు, 4 బ్యానర్లు ఇస్తారు, లేకపోతే 4 బ్యాడ్జెస్ ఇస్తారు, 4 యాడ్స్ ఇస్తారు, ఇస్తారు. ఎలాగైనా ఇవ్వచ్చు. క్యాష్ అని ఇవ్వడం కాదండి. అంటే మీకు ఇచ్చిన కనుక వాటిని మేము ఒక రేటు మాకు మేము అసెస్ చేసుకొని మేము అందరూ కూర్చొని ఒక అసెస్ చేసుకుని ఒక రేట్ వేసాము. మీకు అది చెప్తాము, మీరు అదే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను అకౌంట్ చేసి మీకు చూపెడతాను. అలా ఇప్పుడు చూడండి గారు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మొత్తం. చూడండి మీరు క్యాష్ రిజిస్టర్ పార్ట్ బి నగదు క్యాష్ రిజిస్టర్ అదే నగదు రిజిస్టర్ రిజిస్టర్ ఉంటాం మీ దగ్గర పార్ట్ బి. ఇంటికి సిడిలో వచ్చిన వివరాలన్నీ కూడాను ఏలోకి రావాల్సిందే. డే టు డే రిజిస్టర్ ఏ సి+బి ఏదో రావాలి. మీరు మీ పార్టీ క్యాండిడేట్ కానీ సొంత డబ్బులు కానీ మీ అక్కడ పార్టీ దగ్గర నుంచి వచ్చిన డబ్బు కానీ ఏవైనా వచ్చినట్లయితే ఫస్ట్ మీరు బ్యాంకులో డిపాజిట్ చేయాలి. బ్యాంక్ అంటే ఎక్కడ ఏ రిజిస్టర్లో రాస్తారు? సి రిజిస్టర్లోకి వెళ్ళిపోతారు. సి రిజిస్టర్లో కాలంలో ఫస్ట్ కాలంలో డేట్ తీసారా? ఇప్పుడు చూడండి కూడా చెప్పారు కదా, డబ్బులు కూడా చెప్పారు. పార్ట్ బి పింక్, గులాబీ, పార్ట్ బి గులాబీ కలర్. క్యాండిడేట్ ఫండ్ కానీ ఒక్క నిమిషం సారీ, ఫస్ట్ మీరు వెంటనే ఇమీడియట్గా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి మాకు ఇవ్వాలండి. బ్యాంక్ అకౌంట్ నెంబర్ మీరు ఆల్రెడీ ఇచ్చారు కదా, ఎందుకు ఇచ్చారు కదా, దాన్ని లోనే వేయవలసిందే. ఇంకో వేరే ఎక్కడ వేసినా సరే దాన్ని మేము కాలిక్యులేట్ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా ఇవ్వాలి. అది ఎప్పుడు ఇవ్వాలో మేము చెప్తాను. మీరు ఖర్చుకు వచ్చినప్పుడల్లా స్టేట్మెంట్ తీసి సెల్ఫ్ సిగ్నేచర్ చేసి క్యాండిడేట్ అయితే క్యాండిడేట్ ఏదైనా సెల్ఫ్ సిగ్నేచర్ చేసి ఆ బ్యాంక్ స్టేట్మెంట్ మాకు ఇస్తారు మీ ఖర్చులతో పాటు. ఇప్పుడు బ్యాంక్ రిజిస్టర్లో వేశారు పార్ట్ సిలో సొంత సొమ్ము కానీ ఇతరుల నుంచి వచ్చిన సొమ్ము కానీ బ్యాంకులో డిపాజిట్ చేశారు. డిపాజిట్ చేసిన వెంటనే ఏ విధంగా ఎంట్రీలు వేస్తారో ఒకసారి చెప్తాను చూడండి. కాలం 1లో డేట్ వేస్తారు, కాలం 1లో డేట్ వేస్తారు. కాలం 2లో క్యాండిడేట్స్ తన సొంత సొమ్ము అయితే ఓన్ ఫండ్ అని రాస్తారు, ఓన్ ఫండ్ అని రాస్తారు. పార్టీ అయితే పార్టీ పేరు రాస్తారు. రండి రాసిన 3వ కాలంలో ఇలాగా 4వ కాలంలోని అమౌంట్ రాస్తారు. అక్కడికి అది బ్యాంక్ రిజిస్టర్ అయ్యింది. పేమెంట్ వదిలేదు, ఇక్కడికి రిసిప్ట్ వస్తున్నాయి.
ఈ పార్టీ నుంచి కానీ అమలు పార్టీ పే ఆర్డర్ కానీ ఇంకే విధంగా రావచ్చు మీద నుంచి. ఆ వచ్చినప్పుడు ఏ విధంగా ఏం చేసుకుంటారంటే కాలం 2 నుండి ఎవరి నుండి చెక్ వచ్చిందో రాస్తాం. కాలం 2 ఎవరి నుండి చెక్కు వచ్చిందో రాస్తాం. అలాగే పార్టీ నుంచి కానీ అసోసియేషన్ పర్సన్స్ ద్వారా వచ్చినవి రెసిట్ సైడ్లో చూపిస్తాం. క్యాష్ రిజిస్టర్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం చెప్పినంత బ్యాంక్ చెప్పాం కదా, క్యాష్ రిజిస్టర్లోకి వెళ్ళిపోతాం. ఎంప్రెస్ మంత్రి క్లియర్గా రాయాలండి. ఎవరి దగ్గర నుంచి వచ్చిందో ఏమొచ్చిందో పూర్తిగా రాస్తాం. డీకే రావు, డీకే బోస్ ఇలా రాయాలి. క్లియర్గా అడ్రస్ ఉండాలి. ఎందుకంటే రేపు డేటు, కాలం 6లో బ్యాంక్ అకౌంట్ నెంబరు, నేను. కాలం 7లో డిపాజిట్ అని రాస్తాం. కాలం 7లో డిపాజిట్ అని రాస్తాం. బ్యాంక్లో డిపాజిట్ చేశాం కదా, అక్కడ డిపాజిట్ అని రాస్తాం. కాలం 8లో అమౌంట్ వేస్తాం. అది మళ్ళీ ఇందులో కూడా వసూల్లోకి రావాలి. వసూల్లో రాస్తాం. వసూలు రాస్తాం. చెల్లింపులో నేను రాస్తాను. బ్యాంకులో డిపాజిట్ చేసినట్టు బ్యాంకులో డిపాజిట్ చేసినట్టు అంటే అక్కడ జీరో చూపించుకోవాలి. తర్వాత ఇక ఈ రెండు రిజిస్టర్లు అయ్యాయి కదండి, అన్ని టోటల్ అన్ని ఖర్చులకి బయటకి వెళ్తాం. ఇక్కడ అన్ని వివరాలు కూడా ఇక్కడ ఇందులో రెసీట్ పోర్షన్ అంటూ ఉండదు. ఇందులో ఖర్చులే ఉంటాయి. ఏ రోజు ఆ రోజు అంచనాలో తెలుసు. ఇందులో ఏం చేసి బిల్ అని రాసి, ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్ ఎంగేజ్ చేసుకున్నారనుకోండి, చూసుకుంటాం. కాలం చదువుతారు. వెహికల్ ఎంగేజ్ చేసుకుంటే సీరియల్ నెంబర్ వల్ల తేదీ రాస్తారు. అంటే కాలం నెంబర్ 2లో వెహికల్ ఎవరి కోసం, వెహికల్ నెంబరు ఎవరి కోసం, టోటల్ అమౌంట్ కాలం 3లో రాస్తాం. కాలం 4లో వెహికల్ ఓనర్ పేరు, అడ్రస్. ఏలోనే అదే కాలం 4లో వెహికల్ ఓనర్ నేము, అడ్రస్, ఎక్కడి నుంచి వచ్చేది, చెల్లించేవారు, ఆ వివరాలన్నీ రాస్తాం. అలా కాలం 5లో ఏంటంటే కాలం మొత్తం రూపాయలు మనం చెక్ ఇచ్చాము. చెక్ రూపంలో ఇచ్చాము. 20,000 20,000 20,000 వరకు పెట్టి అమౌంట్ ఇవ్వచ్చు. డబ్బులు ఇచ్చాము. 20,000 దాటితే చెక్ 20,000 రూపాయలు క్యాష్ రూపాయలు 18,000 రూపాయలు ఇచ్చాము. అదే సందర్భంలో సాయంత్రం వచ్చేది మళ్ళీ మనం ఏదో తెచ్చుకున్నాం కనుక మరొక 5,000 కలిపాం. 23,000 అవుతుంది. అది ఒక రోజులో 23,000 రూపాయలు చెక్కులు అంటే క్యాష్ రూపంలో ఇవ్వచ్చు. ఆ సంస్థకు కానీ ఆ వ్యక్తికి కానీ ఆ మొత్తం ఎంటైర్ క్యాంపెయిన్ పీరియడ్ లో 20,000 రూపాయలు పెంచకూడదు. అంటే మొత్తం ఈ ఎంటైర్ క్యాంపెయిన్ పెట్టి అమౌంట్లకు మాత్రమే. చెక్ ఇవ్వాల్సింది. అంటే ఏ రోజు ఆ రోజు అదేనండి చూడండి. 20,000 కంటే ఎక్కువ బిజినెస్ చేస్తున్నాయంటే అది మనకి అంటే గవర్నమెంట్ నుంచి పర్మిషన్ ఉండాలి. వాడికి ఆర్టీ అని ఇవన్నీ అది లేకుండా వాడు చేయడానికి రూపాయలు లోపు ఇస్తున్నారు మీరు. అలా మళ్ళీ రేపు చేశాను, మళ్ళీ రేపు 15,000 ఇచ్చారు, ఆ తర్వాత చేశాను 5,000 ఇచ్చారు, ఆ తర్వాత ఎప్పుడు వచ్చేసాను. ఇలాగ ఇచ్చేటప్పటికి నా బిజినెస్ పెద్దదే కదా. రోజువారీ చూసుకున్నప్పుడు 15,000 20,000 అవ్వచ్చు, కానీ క్యాంపెయిన్లో 2 లక్షలు అవుతుంది కదా. అంటే నాకు ఖచ్చితంగా ఆర్టీ ఉండాలి కదా. నేను బిజినెస్ చేస్తాను, అంత రోజు బిజినెస్ చేస్తానంటే ఒక వ్యక్తికే అంత డబ్బు తీసుకుంటున్నానంటే ఇంకా ఎంతమంది దగ్గర అలా డబ్బులు తీసుకుంటాను. అంచేత చెక్ ఇవ్వాలి. ఇప్పుడు ఆయన చూడు గార్లెండ్ ఏంటి ఇక్కడ కోట్లు బిజినెస్ చేయడు కదా, చేస్తారు. కానీ ఆడు ఎప్పుడు చేస్తాడు, పెళ్ళిళ్ళు వచ్చినప్పుడు ఏంటి వచ్చినప్పుడు అది చేస్తాడు. అలాంటివి కూరగాయలు మీరు 5,000 చెక్ ఇవ్వండి, దానికి ఏం నో ప్రాబ్లం అంట. దట్ ఎంటైర్ అమౌంట్ షుడ్ బి పేడ్ కానీ ఓన్లీ మీరు చెక్ రూపంలో ఇవ్వండి. చెక్కులు యాక్సెప్ట్ చేయలేము. బాబు నాకేంటి బాబు ఈ చెక్ ఇస్తున్నా, మీరు ఏం చేసుకుని నేను చూసుకుని అందులో ఏం చేస్తా నాకు తెలియదు అన్న వాడికి మీరు క్యాష్ ఇవ్వండి, తప్పదు. క్యాష్ కూడా 20,000 రూపాయలు ఈ క్యాంపెయిన్ మొత్తంలో ఇవ్వాలి. చెక్ ఇచ్చేది ఇప్పుడు సపోజ్ ఈ రోజు 10,000 అయిందండి, క్యాష్ ఇస్తారండి. వాళ్ళు నెక్స్ట్ రోజు 15,000 అయింది అనుకోండి, ఈ 15,000 చెక్ ఇస్తారు. మొత్తం 20,000 లిమిట్ దాటిపోతుంది కదా. 24 చూడు మన అప్పుడు కూడా అయిపోయింది, ఇక్కడతో అయిపోయింది కాదు. ఇప్పుడు మీరు అన్ని డేట్ సపోజ్ మన 16వ తేదీ 15వ తేదీ మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాం. ఓపెన్ చేస్తే అప్పుడు వాళ్ళతో రాస్తున్నాం.
సిలో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తామండి. క్యాండిడేట్ ఓన్ ఫండ్ అది క్యాష్ అయితే మీ క్యాష్ అయితే క్యాండిడేట్ ఓన్ ఫండ్ అని రాసి క్యాండిడేట్ ఓన్ ఫండ్ ఆయన క్యాష్ 28 లక్షల వరకు కదండి. 28 లక్షలు ఆ ఇంట్లో అయిపోయింది. ఓన్లీ డిపాజిట్ చేస్తుంది. ఇప్పుడు అదే రోజున సెల్ఫ్గా ఇప్పుడు పెట్టి క్యాష్ లాగా ఎవరికి మనం విత్డ్రా చేస్తాం 27,000 లోపు విత్డ్రా చేస్తాం. అదే తేదీన చెక్ నెంబర్ మనం చెక్ ఇస్తాం కదా చెక్ అదే తేదీన మీ దీంట్లోన క్యాష్ బుక్లో గులాబీ కలర్ చూడండి క్యాష్ బొకేస్కో 1000 ఇచ్చామండి. 10 బొకేలు 100 రూపాయలు చొప్పున 1000 రూపాయలు ఇచ్చామండి. ఎక్స్పెండిచర్ రేట్ అని రాస్తాం. బిల్ నెంబరు ఎవరికి ఇచ్చాం 6వ కాలం చూడండి మీ దీంట్లో 6వ కాలం ఎవరికి ఇచ్చాం. అలాగే నేచర్ ఆఫ్ ఎక్స్పెండిచర్లో అనేది మనం బొకేస్ అని రాస్తాం. 10 బొకేస్ అని రాస్తాం. ఎన్ని బొకేస్ అని అమౌంట్ మొత్తం 10 ఇంటూ మనకి ఇచ్చిన రేట్ చార్ట్లో ఎంత ఉంది 100 ఉంది అనుకోండి చేస్తారు కదా. అలా ఆ విధంగా అమౌంట్ ఎక్స్పెండిచర్ ఇక్కడ రాస్తారు. అలాగే ఇంకొక ఆయనకి కార్ హైర్ ఛార్జెస్ ఇచ్చారు. ఆ కార్ బుక్ చేశారు ఆ రోజుకి హైర్ ఛార్జెస్ ఎక్స్పెండిచర్ 7వ దీంట్లో ఎక్స్పెండిచర్ అని ఉంటుంది చూడండి. అదే వివరాలు ఆ ఎక్స్పెండిచర్లో కార్ హైర్ అని రాస్తాం. అమౌంట్ ఎంత 1500 1000 రూపాయలు కాదు 1500 కార్ 1500 మీకు ఇచ్చిన రేట్ చార్ట్లో 1500 స్కార్పియో అంటే 2500 ఇవన్నీ ఈ రోజుకి 16వ తేదీకి అయింది. మొత్తం కలిపి 250 అనుకోండి. దాని ప్రకారం 4500 మొత్తం ఎక్స్పెండిచర్ అంత అయింది. 7000 ఖర్చు చేస్తాం. 20,000 7,000 ఖర్చు చేస్తే 13,000 బ్యాలెన్స్ ఉంది. 9వ కాలంలో చూడండి బ్యాలెన్స్ మేము ఒకసారి అది చదవండి. 9వ కాలంలో మిగిలిన మొత్తము ఉంచిన ప్రదేశము ఎవరి వద్ద ఉందో ఆ వ్యక్తి పేరు కంపల్సరీ ఆ 13 ఇప్పుడు 20,000 7,000 ఖర్చు అయింది. 13,000 మిగిలి ఉంది. అది సపోజ్ ఏజెంట్ అనుకోండి. ఆ ఏజెంట్ దగ్గర బ్యాండ్ అని అంటాం. ఆ 13,000కి ఆ 16వ తేదీ సాయంకాలంకి 13,000 ఉంది. 20,000 విత్డ్రా చేస్తే 13,000 ఉంది. దీన్ని డే బుక్ ఏలోన మొత్తం డే బుక్లోన మొత్తం ఎక్స్పెండిచర్ రాస్తామండి. 16/4/2014 కార్ హైర్ ఛార్జెస్ ఒక కార్ పెట్టుకున్నాం. ఒక గంటకి 1,500 రూపాయలు మొత్తం అమౌంట్ 1,500 ఒక కారు. అలాగే టెంట్ హౌస్ 2 బుక్ చేసాము. ఒక టెంట్కి 2,225 రూపాయలు మొత్తం రెండింటికి కలిపి 4,500 అయిందండి. అలాగే బొకేస్ తీసుకున్నాం. ఒక 10 బొకేస్ తీసుకున్నాము. ఆ అంటే ఇందులో మొత్తం ఎక్స్పెండిచర్ అనేది ఇక్కడ రావాలి. ఇందులో కూడా ఉన్న ఏదైనా ఎక్స్పెండిచర్ ఎవరికైనా చెక్కులు గట్రా ఇచ్చి ఉంటామా అది కూడా రావాలి. మన క్యాష్ బ్యాలెన్స్ అంతా ఇందులోకి వస్తాయండి. నువ్వు డబ్బులు ఇచ్చినను చెక్ ఒక 25,000 ఇచ్చాం. 100 ఒక్కదానికి రేటు కూడా రేట్ వేస్తాము. ఆ బ్యాలెన్స్ అనే అమౌంట్ అంతా చెక్ ఇచ్చాం కదా చెక్ రాస్తాం. అదే ఆ చెక్ దాంట్లోన ఇప్పుడు సపోజ్ ఇదే అయిపోయిందండి. పార్టీ వాళ్ళు మనకి కండు వాళ్ళు కానీ ఏవో కానీ ఇస్తే అవి వచ్చి ఈ రెండింటికి రావాలి. ఈ రెండింటి దగ్గర రావాలి. ఓన్లీ ఏ దీంట్లోనా డేటు అవి ఇక్కడ రాస్తారు. ఆ అమౌంట్ కూడా మనం ఇందాక ఏజెంట్ అని రాస్తాం చూడండి. బ్యాలెన్స్ ఏజెంట్ దగ్గర కాకుండా నెక్స్ట్ కాలం రాస్తాం. రాజకీయ పార్టీ ఇస్తే అమౌంట్ ఇది కూడా ఒక 5 లక్షలు ఇచ్చింది. 5 లక్షలు అవేంటి ఐటమ్స్ ఇచ్చేది. అదే క్యాష్ ఇస్తే కంపల్సరీ క్యాష్ ఇక్కడ రాయాలి. క్యాష్ ఇస్తే మనకి కైండ్ ఇస్తే మాత్రం అక్కడ రాయాలి. క్యాష్ ఇస్తే క్యాష్ రిసీట్ చూపెడతారు. మళ్ళీ ఇక్కడ పేమెంట్ సైడ్ మాత్రం బ్యాంకులోన డిపాజిట్ చేసినట్టు చూపెడతారు. అప్పుడు ఇమీడియట్గా ఇక్కడ డిపాజిట్ కింద వచ్చేది. రాజకీయ పార్టీలు కనుక క్యాష్ ఇస్తే మనకి దీంట్లో చూడండి బ్యాంక్ పేరు మీద బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ పే చేసినట్టు చూపెడతారు. ఈ పేమెంట్ చూపెట్టినందును ఇక్కడ రిసీట్ వస్తుందండి. ఇక్కడ పేమెంట్ చూపెట్టినందును క్యాష్ చూపెడితే ఇక్కడ రిసీట్ వస్తుంది. సైమల్టేనియస్గా ఒకవైపు ఖర్చు చూపెడితే బ్యాంకులోన అయితే ఖర్చు చూపెడితే క్యాష్ విత్డ్రా చేస్తే నగదు దీంట్లో మాత్రం కంపల్సరీ రిసీట్ కింద వస్తుంది.
బ్యాంకులో ఖర్చు చూపడింది. అంటే మనం సెల్ఫ్గా విత్డ్రా చేస్తాం బ్యాంక్ అకౌంట్లోనో. ఇప్పుడు నెక్స్ట్ డే అప్పటికి ఏదో పార్టీకి 10,000 తీయాలండి, 10,000 క్యాష్ తీస్తామండి. 10,000 క్యాష్ తీసినట్టు ఇమీడియట్గా ఇక్కడ డిపాజిట్ కింద వస్తుంది. మన ఇక్కడ బ్యాంక్ నగదుకు వస్తుంది, డిపాజిట్ కింద వచ్చినట్టు. ఇక్కడ పేమెంట్ వైట్కి వెళ్ళిపోవడం. వైట్ వెళ్ళాను. ఇంకేమైనా డౌట్ అంటే ఇప్పుడు మనకి ఈ బ్యాంక్ అకౌంట్ టోటల్ అమౌంట్ ఏది ఖర్చు పెట్టిన అకౌంట్లోనా తీయాలి. దీనికి సపోజ్ ఏది వచ్చినప్పుడు కూడాను మన బ్యాంక్ అకౌంట్లో సపోజ్ డబ్బులు వచ్చినా ఏది వచ్చినా మన బ్యాంక్ అకౌంట్లో ముందు డిపాజిట్ చేసుకోవాలి. బ్యాంక్ అకౌంట్లో వేయాలి, డిపాజిట్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ మీరు 5,000తోనే 10తోనే ఆల్రెడీ డిపాజిట్ చేసి ఆల్రెడీ ఒక బ్యాంక్ అకౌంట్ చేసి ఇప్పుడు ఇచ్చారండి మీ నామినేషన్లోనా. మరి అన్ని ఖర్చులకి మీకు 28 లక్షల వరకు పెట్టుకోవచ్చండి. ఆ 28 లక్షలని అంటే మీకు ఫర్దర్గా ఉన్న అమౌంట్ని డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేసి ఖర్చు చేయాలి. ఇందులో నుండే డ్రా చేయాలి. నాకు గోల్డ్ అకౌంట్ అందుకే మీకు 2 రోజులకు ఒకసారి ఎక్స్పెండిచర్ ఇక్కడికి వచ్చినప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్ మీ సెల్ఫ్ సంతకాలతో పట్టుకురావాలండి అనమాట. అది టాలీ అయిపోతే ఈ అకౌంట్ అంతా టాలీ అయిపోతుంది. మొన్న 500 అకౌంట్ తెచ్చాము కదా, 500 రూపాయలు చేసి 500 రూపాయలు కట్టాం. బ్యాంకుకి చూపించలేదు. అదే రోజు కొంత ఖర్చు అయింది వచ్చిన జనాలకి. నేను చేయాలి అనుకుంటున్నాను. మనం 5,000 ఎక్స్పెండిచర్ ఇప్పుడు 5,000 విత్డ్రా చేస్తాం. తెచ్చిందే లేకపోతే డిపాజిట్ చేసి చేయాలి కదా. నేను ఇది కూడా ఏజెంట్ ఫామ్ కూడా అకౌంట్ కోసం అకౌంట్ రూపంలో రావు. ఇప్పుడు ఆల్రెడీ మేము 16వ తేదీ నామినేషన్ ఫైల్ చేస్తాం. 5,000 రూపాయలు డిపాజిట్ చేస్తాం. మీకు 16వ తేదీకి అకౌంట్ లేదు, 17 అవుతుంది. మళ్ళీ ఆ రోజు అకౌంట్ ఉంది కదా, కాబట్టి క్యాష్ రూపంలో చూపించుకుంటారు. అంటే మీరు పెన్సిల్తో రాసుకుని అంత పని లేదు సార్. పెన్సిల్తో రాసుకుని వచ్చి అది ఓకే అంటే మనం